రహదారులు అభివృద్ధికి సోపానాలు. అటువంటి రహదారులు బాగుంటేనే ఏ రాష్ట్రం యొక్క అభివృద్ధి అయినా బేరీజు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి రహదారులకి ఈ రాష్ట్ర బడ్జెట్లో 8,785 కోట్లు కేటాయించడం శుభపరిణామం. గత 5 సంవత్సరాలుగా రోడ్లన్నీ అధ్వానంగా తయారైన పరిస్థితి. కానీ గత పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఏ పని చేయని పరిస్థితి. కానీ ప్రజలకి మన ప్రభుత్వం మీద, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఆయన రాగానే అభివృద్ధి మీద దృష్టి పెడతారని, రోడ్లన్నీ బాగుపడతాయని ప్రజలందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల గత 9 నెలలుగా మనం ఓన్లీ ప్యాచ్ వర్క్లకు మాత్రమే నిధులు విడుదల చేసి రోడ్ల వర్క్కి మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో మనం రాష్ట్రంలో ప్రధానంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, అట్లానే మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లకి వచ్చే దారులన్నీ చేయగలిగితే మన ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం పెరగడానికి అవకాశం ఉంది. జనరల్గా ఏ వ్యక్తికైనా నిద్ర లేగిస్తే ఏ అవసరం తీరాలన్నా రోడ్డు మీదకి వస్తారు, పక్క విలేజ్కో ఇంకో విలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఫస్ట్ రోడ్డు మీదకి వస్తే రోడ్లు బాగుంటే మాత్రమే వాళ్ళ మైండ్ సెట్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం మనం ప్రచారం టైంలో ఊరు తిరిగాం, రోడ్లు తిరిగాం. ఎక్కడా ఏమీ రోడ్లు లేని పరిస్థితి, దుమ్ములు లేసే పరిస్థితి, ఆరోగ్యాలు ఇబ్బంది పడే పరిస్థితి. గడిచిన 9 నెలలుగా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ అయ్యా ముందు మా రోడ్లు బాగు చేయండి అనే పరిస్థితి ఉంది. మనం కొంతమేరకు సక్సెస్ అయ్యాము. రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఏదన్నా వేరే అవసరాలన్నా కొంచెం తగ్గించుకునైనా ముందుగా రోడ్లు బాగు చేస్తే ప్రజల్లో మనం మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.